ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, సమీపింపరాని తేజస్సులో నిరంతరము అమరత్వం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామానికి కృతజ్ఞతలు తెలియజేసుకొంచున్నాం దేవా. గడిచిన సంవత్సరాంతమునైనా మీ కృప వల్ల, మీ దయ వల్ల మమ్మల్ని భద్రంగా క్షేమముగా కాపాడి 2026వ సంవత్సరంనైనా మొదటి రోజు మీ సన్నిధానమందు ఈ విధంగా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, కీర్తించడానికి, మహింపరచడానికి మీరిచ్చిన సమయమునకై స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి. దేవా, సంవత్సరములు గతించిపోతుండగానైనా మా ఆత్మీయ జీవితాన్ని మరింతగా పదిలపరుచుకుంటూ, మరింతగా జాగ్రత్త చేసుకుంటూ, మరింతగానైనా కాపాడుకోవటానికి దేవా, మీ వాక్యముతోనైనా మీ సన్నిధానంలో దేవా హెచ్చరింపబడ్డానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు దేవా. నాయన, ఈ సమయంలో మీ మాటలు ధ్యానిస్తుండగా మాకు తోడుగా ఉండమని కోరుతూ, చెప్పనై ఉంటున్న నాకును, విననై ఉంటున్నటువంటి మీ బిడ్డలకును పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా దయచేయండి. కేవలం నైనా వినువారుగా మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోక, క్రొత్త సంగతుల యందు ఆనందించే వారంగా కాకుండానైనా సంవత్సరం మా ఆత్మీయ జీవితం ఎలా ఉందో జాగ్రత్త చేసుకుంటూ తండ్రి, వాక్యంతో హెచ్చరించబడుతూనైనా ముందుకు వెళ్ళటానికి మీ కృపను మా ఎడల విస్తరింపచేయమని కోరుతూ, ఈ కార్యక్రమం అంతట్లో మాకు తోడుగా ఉండమని కోరుతూ, క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని వాక్యంలోకి మనం ప్రవేశించుకున్నాం. అందరూ కూడా సంవత్సరం దాటిపోతుండగా 2025కు గుడ్ బై, 2026కు వెల్కమ్. బాహ్య సంబంధమైన సంబరము, ఆనందము అనుభవిస్తూ ఆ మాటలు చెబుతూ ఉంటారు. ఇది లోకంలో ఉన్నవారు చెప్తే పర్లేదు, కానీ దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మన వాళ్ళు కూడా ఈ సంబరాల మధ్య ఉండటం అనేది ఆశ్చర్యం. ఎందుకంటే సంవత్సరాలు గతించిపోతుండగా, కాలం గతించిపోతుండగా ఏం జరుగుతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మన ఆయుష్ కాలం ముగించబడుతుంది, మన టైము అయిపోతుంది. ఆయుష్యకాలం ముగించబడుతుందనే సమయానికి ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని పరీక్షించుకోవలసినటువంటి క్రైస్తవ్యం అంత దూరం అయితే ప్రయాణం చేయలేదు, కానీ సంవత్సరాలు గతించిపోతుండగా ఆనందము, సంబరాల మధ్య జీవితాన్ని కొనసాగిస్తుంది. ఇంకా ఏంటంటే క్రొత్త సంవత్సరముగా చెప్పుకుంటూ జీవితాన్ని గడపటం. ఇంతకీ క్రొత్త సంవత్సరం అన్నది బాహ్య రూపంలో కనిపించేది కాదు. క్రొత్తది, నూతనమైనది అన్నది అది అంతరాత్మకు సంబంధించినదిగా ఉండాలి. ఎందుకంటే లేఖనం అదే చెబుతుంది. ఒకసారి మనము దేవుని వాక్యంలోకి ప్రవేశిస్తే కీర్తనల గ్రంథము 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51, 10వ వచనము, 11వ వచనము చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 51, 10వ వచనము, 11వ వచనాన్ని చదువుకున్నాం. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. ఈ వాక్యము దావీదు గారు మాట్లాడుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలుగచేయుము, నా అంతరంగములో
స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. అంటే అంతకు ముందు జీవితం ఎలా ఉంది? నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు అని అంటున్నాడంటే దానికి ముందు జీవితం ఎలా ఉంది? దానికి ముందు జీవితము బాధ కలిగించింది. దానికి ముందు జీవితము ఆవేదన కలిగించింది. దానికి ముందు జీవితము పాపంలో పడేసింది. దానికి ముందు జీవితము ఇబ్బంది పెట్టింది. అందుకనే దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలిగించుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. అంటే క్రొత్తది, నూతనమైనది అది ఒకేసారి జరుగుతుంది అన్నట్టు చెప్తున్నాడు దావీదు గారు. నూతనమైన స్థిరమైన మనస్సును నా అంతరంగంలో మరల పుట్టించు అని అంటాడు. అంటే ముందటి జీవితము ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా ప్రారంభించాలి. అది బాహ్యానికి సంబంధించింది కాదు, అది బట్టలకు సంబంధించింది కాదు, అది హంగు ఆర్భాటాలకు సంబంధించింది కాదు, అది ఇహలోకానికి సంబంధించింది కాదు, అది అంతరంగ హృదయానికి సంబంధించిందిగా దావీదు గారు మాట్లాడుతున్నారు. నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఏది నూతనం అవ్వాలంటే అంతరంగము, హృదయము, అంతరాత్మ అది నూతనం అవ్వాలి, అది క్రొత్తదవ్వాలి అని కోరుకుంటాను. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసును కలుగజేసి నన్ను దృఢపరచు. నీ రక్షణ ఆనందము మరలా నాకు పుట్టించుము, సమ్మతి కలిగిన మనసు కలుగజేసి, సమ్మతి కలిగిన మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. అంటే దావీదు గారి జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక క్రొత్త అవకాశం, ఒక క్రొత్త సంవత్సరం, ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్తది ఎప్పుడు ప్రారంభించాడంటే ఇదిగో ఈ 51వ కీర్తనలో ఆయన తెలియజేస్తున్నాడు. దేవా, నా పాత జీవితము నన్ను బాధ పెట్టింది, నన్ను ఏడిపించింది, నన్ను పాపంలో పడేసింది. తండ్రి, నాకు మరలా నూతనముగా స్థిరమైన మనస్సును నా హృదయములో, నా అంతరంగములో మరలా పుట్టించు అని అడుగుతాడు. మరలా దేవుడు ఆ నూతనమైన హృదయాన్ని ఇస్తే అది సంవత్సరం మరలా నూతనత్వం అవ్వడానికి ఇక అవకాశం. ఒక్కసారి నూతనత్వం సంపాదించుకుందంటే ముగింపు వరకు అలాగనే తన జీవితం ముగించుకోవాలి. దావీదు గారికి క్రొత్త సంవత్సరం ఏదైనా ఉందంటే ఇక్కడ కనపడుతుంది. క్రొత్తది తన జీవితంలో ప్రారంభించింది ఏమైనా ఉందంటే ఇక్కడ కనపడుతుంది. అలాగనే మన జీవితంలో కూడా క్రొత్తది ఏదైనా ఉంది అంటే ఆ క్రొత్తది ఏమై ఉండాలి తెలుసా? మన ఇంటికి సంబంధించింది, మన బట్టలకు సంబంధించింది, మన ఒంటికి సంబంధించి ఇహలోకానికి సంబంధించినది క్రొత్తదిగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది నిశ్చయం. కానీ క్రొత్తదిగా ఏది ఉండాలంటే మన అంతరాత్మ, హృదయము శుద్ధి అనేది నూతనంగా ఉండాలి, క్రొత్తదిగా ఉండాలి. నన్ను మరలా ఆ దిశగా నన్ను దృఢపరచుము, సమ్మతి కలిగిన మనసు నాకు కలుగ చేయుము, క్రొత్తది నాకు దయచేయుము, నూతనమైనది నాకు దయచేయుము, స్థిరమైనది నాకు దయచేయుము అని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25, 26 వచనాలు చదువు. హెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25, 26 వచనాలు చదువు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును జల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసుదును. మీ విగ్రహముల వలన కలిగిన అపవిత్రత అంతయు నేను తీసివేస్తాను. ఎవరు వీరు? ఇశ్రాయేలు ప్రజలు.
దేవుడు హత్తుకున్నటువంటి జనాంగం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. వీరు ఏం చేశారు, ఎలా బ్రతికారంటే విగ్రహములను పెట్టుకొని బ్రతుకుతున్నారు. అందుకని మీ విగ్రహముల వలన కలిగినటువంటి అపవిత్రతను అంతయు నేను తీసివేస్తాను. ఇంకా ఏమి ఇస్తానంటే నూతన హృదయమును మీకు ఇస్తాను, నూతన స్వభావమును మీకు కలుగచేస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. అంటే వీరి మనస్తత్వం ఎలా మారిపోయిందంటే కరుడుగట్టిన కఠినత్వంలోకి మారిపోయింది. ఇంత కఠినత్వంలోకి మారిపోయింది. ఎంత కఠినత్వం అంటే రాతి గుండెలా మారిపోయింది. రాతి గుండెలా మారిపోయినటువంటి ఈ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ రాతి గుండెను తీసివేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఇంతకు రాతి గుండె అని ఎందుకంటున్నాడంటే వారు విగ్రహాలను పెట్టుకొని దేవుణ్ణి మరిచిపోయి విగ్రహములతో మమేకమైపోయి ఇక విగ్రహం నుంచి బయటికి రాని దుర్భరమైన పరిస్థితి, విగ్రహముతో అంటిపెట్టుకున్నటువంటి కఠినమైన రాతి గుండెలాగా వారి హృదయాలు దానికి ఆకట్టుకున్నాయి. అందుకని ఆ రాతి గుండెను తీసివేస్తాను, మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఎవరికి? ఇశ్రాయేలులకు. అంటే దేవుడు కూడా మనతో ఏమంటున్నాడు, గతించిన సంవత్సరం అంతట్లో కూడా ఒక విగ్రహము లాంటిది ఒకనాడు ఇశ్రాయేలు జీవితాల్లో రాతి గుండెలా మారని కరగని హృదయాల్లాగా ఒకవేళ మన జీవితంలో ఏమైనా ఉందేమో పరీక్షించుకోండి. నేను మీకు ఏమి ఇస్తానంటే మాంసపు గుండెని ఇస్తాను, రాతి గుండెని తీసివేస్తాను, మాంసపు గుండెని ఇస్తాను. ఈ విషయము రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడితే ఏమంటారు తెలుసా? దేవుని అనుగ్రహ ఐశ్వర్యము అని అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతూ అలా కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనిచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అంటే ఇక్కడ ఎదుటివానికి తీర్పు తీర్చే విషయంలో ముందున్నడే కానీ తాను చేసినటువంటి తప్పును మాత్రం గ్రహించలేని దుస్థితిలో ఉన్నాడు. ఎదుటివాని కంటిలో నలుసును చూస్తున్నాడే కానీ తన కంటిలో దూలమును గమనించలేకపోతున్నాడు. అందుకని తీర్పు తీర్చు మనుషుడా, తీర్పు తీర్చే మనస్తత్వం కలిగినటువంటి నువ్వు ఎలా ఉన్నావంటే కఠినంగా మారిపోయావు. ఎదుటివానికి తీర్పు తీర్చాలనుకుంటున్నవే కానీ నీ తీర్పుని గురించి నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు అన్న విషయంలో మాట్లాడుతూ 2వ వచనం, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పును సత్యమును అనుసరించినదే ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకుందువు అని అనుకుందువా? దేవుని తీర్పును తప్పించుకొని అనుకుందువా? అంటే ఎదుటివాడిని తీర్పు తీర్చడం ముందున్నావు కానీ నీ విషయంలో దేవుని తీర్పును తప్పించుకుందాం అనుకుంటున్నావా? లేదా దేవుని అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును నువ్వు తృణీకరించుదువా? చూసారండి, అంటే నీ 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 అంతరాత్మ ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీ మనస్సాక్షి ఎలా ఉంది? అది కఠినంగా మారిపోయింది. ఏ విషయంలో కఠినంగా మారిపోయింది? ఎదుటివానికి తీర్పు తీర్చే విషయంలో మాత్రమే, ఎదుటివానికి బోధించే విషయంలో మాత్రమే నువ్వు ఉన్నవే తప్ప నిన్ను నీవు బోధించుకొని నిన్ను నీవు తీర్పు తీర్చుకొని నిన్ను నీ యొక్క జీవితాన్ని దేవునికి దగ్గరగా చేసుకున్నావా లేదా అని ప్రశ్నించుకోమంటున్నాడు.
అంటే ఎదుటివానికి తీర్పు తీర్చే విషయంలో మాత్రమే నీ హృదయము కఠినంగా ఉంది. నీ యొక్క అంతరాత్మ గురించి నువ్వు ఆలోచిస్తే నీ హృదయాన్ని ఎలా మార్చుకున్నావు? రాతి గుండెలా మార్చుకున్నావు. అందుకనే దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందమని నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. దేవుని అనుగ్రహ ఐశ్వర్యము నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన సహనమును దీర్ఘశాంతమును అమ్మ తృణీకరించుదువా. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అంటే మారని, ఒకనాడు ఇశ్రాయేలు జీవితాల్లో మారని విగ్రహానికి సంబంధించి దానికి బందీలైపోయారు. దాని నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడు, నేను నీకు మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. దావీదు గారు, దేవా నాకు నూతన హృదయాన్ని మరలా క్రొత్తదిగా పుట్టించు అని కోరుకుంటున్నాడు. నేను ఇస్తానంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావు. అంటే ఎలా మారిపోయింది ఈ హృదయం? నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొంచున్నావంటే ఎక్కడైతే మనము మార్చుకోవాలో మార్చుకోనటువంటి ఆ క్యారెక్టరు ఏం జరుగుతుందంటే నీకు నీవే ఉగ్రతను తెచ్చిపెట్టుకుంటున్నావు. దేవుని తీర్పు నీ మీదికి రావటానికి సిద్ధంగా ఉంది. నీ హృదయంలో రాతి గుండెని తీసివేసుకో, మాంసపు గుండెగా తయారు చేసుకో. ఆ మాంసపు గుండెని నేను నీకు ఇస్తాను. నా మాటలకి నీ హృదయాన్ని అంకితం చేయి. నా మాటలకి నీ జీవితాన్ని మార్చుకో. నా మాటలకి నీ జీవితాన్ని అలవర్చుకో, మార్చుకో, నీకు అవకాశం ఇస్తాను అని అంటారు. ఆ రోజు దావీదు గారు దేవుని ప్రార్థన చేస్తే దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని మరలా ఆయనకి ఇచ్చాడు. ఒక క్రొత్తది మరలా దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, ఆ కఠినత్వంలోంచి బయటికి రండి, ఆ విగ్రహంలోంచి బయటికి రండి, నా కఠినమైనటువంటి హృదయాన్ని తీసివేసుకోండి, నేను మీకు మాంసపు గుండెని ఇస్తాను. అంటే మనసు మార్చుకునేటువంటి జీవితాలు మీకు ఇస్తాను అని అంటారు. ఇప్పుడు మనతో మాట్లాడుతూ ఖచ్చితంగా ఎదుటివానికి తీర్పు తీర్చే విధంగా మాట్లాడుతున్నటువంటి నీ హృదయంలో అదే 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 పొరపాటును చేస్తున్నావన్న సంగతి నువ్వు ఎరుగక నువ్వు కఠినంగా మారిపోయావు. ఇదిగో దేవుని దీర్ఘశాంతము నిన్నేం చేస్తుంది? మారు మనసు పొందమని ప్రేరేపిస్తుంది. మారు మనసు పొందమని ప్రేరేపిస్తుంది. ఏ విషయంలో? ఏ విషయంలో అయితే నువ్వు దేవునికి దగ్గరగా లేవో ఆ విషయంలో మారు మనసు పొందు. కాబట్టి మనందరం ఏ విధంగా మారు మనసు పొందాలి? 7 గంటలకి ఇక్కడికి రావాలి. ఈ 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరం దేవుని పిల్లలుగా 7 గంటలకి ఇక్కడికి రావడానికి ప్రయత్నించాలి. ఏంటో సమయం సద్వినియోగం చేసుకోమని దేవుడు సెలవిస్తుంది. ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం 6 గంటల వరకు బోల్డంత సమయం ఉంది. ఆ సమయం ఏం చేస్తారో తెలియదు. ప్రార్థన వాక్యము సగం అవుతుంటే వస్తూనే ఉంటారు. మనకున్న టైం సెన్స్ ఏది? ఏమండి, బయట మీరు వెళ్ళే ఉద్యోగాలకి టయానికి వెళతారా, లేకపోతే ఎప్పుడు వెళ్ళినా పర్వాలేదు అనుకుంటారా? దేవుడు అంత తీసేసాడా? దేవుని పరిచర్య, దేవుని మందిరం అంత తీసేసిందా? అంత నిర్లక్ష్యమా? ఆలోచించండి. ఇంకా అనేక విషయాల్లో మీరు ఏ ఏ విషయాల్లో ఎంత తొందరగా ఉంటారో, ఎంత ముందుంటారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. పెన్షన్ దగ్గర ఎంత ముందుంటారు? గవర్నమెంట్ ఇచ్చేటువంటి వాటిలో ఎంత ముందుంటాం? అలాంటప్పుడు దేవుడి సన్నిధికి రావటానికి మారు మనసు పొందమని దేవుడు సెలవిస్తాడు. ఈ 2026 సంవత్సరంలో 7 గంటలకి ఎవరైనా వస్తారేమో, పాటలు పాడతారేమో, ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడతారు, దేవుణ్ణి గణపరుస్తారు అనుకుంటే అబ్బే లేదు, రెడ్డెచ్చి మొదలైనట్టుంది. ఏ జామున లేచిన చింతకుంట కాడి తెల్లారింది అన్నట్టుంది. ఏ జామున లేచిన చింతకుంట కాడి తెల్లారినట్టుంది. ఇంతేనా మన జీవితాలు? ఇంక మార్పు లేదా? ఎక్కడ మారాలి మనం? ఎక్కడ మార్చుకోవాలి మనం? సమయం, సమయం అంటే ఆ సమయము ఆదివారం బోల్డ్ అంటుంది కదా, 6ంటికల్లా రెడీ అయిపోయి 7ంటికి దేవుడి సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది. కనీసం దేవుడి సన్నిధిలో ఒక 2 గంటలు ఈరోజు నేను పుష్టిగా పాట పాడాను, వాక్యం విన్నాను, ప్రార్థన చేసుకున్నాను,
ముగింపు వరకు ఉన్నానన్నటువంటి సంతృప్తి మన జీవితంలో లేకపోతే ఎలా? ఆలోచించండి పిల్లలు. మారు మనసు పొందమంటున్నాడు, మనసు మార్చుకోమంటారు. ఏ విషయంలో? రక్షణ పొందాం కరెక్టే, దేవుని పిల్లలమయ్యాం కరెక్టే, సంఘంలో సభ్యులమయ్యాం కరెక్టే, అపోస్తుల బోధెందును సహవాసమందును రొట్టె విరిచేటందును ప్రార్థన చేయడం ఎడతెగకున్నాం కరెక్టే. కానీ దేవుడి సన్నిధికి సమయానికి వస్తే ఈ సమయాన్ని మరింతగా వాడుకుంటే, దేవుడిలో వాడుకుంటే ఎంత బాగుంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం 6 వరకు బోల్డంత సమయం ఉంది. అందుకనే మారు మనసు పొందమని దేవుడు మనల్ని ప్రేరేపిస్తుండగా ఏం చేయాలంట? మనం కఠినంగా మారిపోతే దేవుని ఉగ్రత మన మీదకి దిగిపోతుందంట. అందుకని ఈ 2026వ సంవత్సరంలో ఈ రోజు నుండి ఖచ్చితంగా మనం మారు మనసు పొందాలి. అంటే ఇప్పుడున్న మనసు కాకుండా నూతనమైన మనసు, ఒక క్రొత్త మనసు మనకు రావాలి. ఇప్పటి వరకు బ్రతికిన బ్రతికి ఎలా ఉందో పరీక్షించుకుంటూ, దేవా, కాలం గతించిపోతుంది, ఆయుష్ కాలం ముగించబడుతుంది, మరి నా జీవితంలో నేను ఎలా ఉన్నానో ప్రశ్నించుకుంటూ పరీక్షించుకుంటూ దేవుడి సన్నిధిలో మనం అడుగులు ముందుకు వేయాలి. అందుకనే మారు మనసు పొందమని దేవుడు నిన్ను ప్రేరేపించుచున్నా అది నువ్వు ఎరుగక కఠినంగా నువ్వు మారిపోతే నిన్నెవరు బాగు చేయలేరు. మన జీవితము దేవునికి దూరం అయిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రొత్తది ఏది? దేనికి క్రొత్తదనం అంటే ఈ శరీరానికి కాదండి, అంతరాత్మకు క్రొత్తది. బాహ్యం కాదు, అంతరాత్మ. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికి వేయించుమని అతనితో చెప్పాను. ఇక్కడ సన్నివేశం మనం అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. బైబిల్లో చెట్టు గురించి మాట్లాడిన, గొర్రెల గురించి మాట్లాడిన, నక్షత్రాల గురించి మాట్లాడిన, లోకం గురించి మాట్లాడిన, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని లోకం గురించి మాట్లాడిన, ఇవన్నీ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మన గురించే మాట్లాడుతున్నాడు. రూపకాలంకారంతో మన గురించే మాట్లాడుతున్నాడు. అది మనం గ్రహించాలి. అంజూరపు చెట్టు ఒకటి ఉన్నది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉంది. ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకడానికి ఎప్పుడెప్పుడు వస్తున్నాడంట? ఎన్నిసార్లు వచ్చాడు? 3 ఏండ్ల నుండి ఆయన ఆ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాడు. ఎన్నేళ్ల నుండి? 3 ఏండ్ల నుండి. అంటే 3 ఏండ్లలో సంవత్సరానికి ఒక కాపు లేకుంటే 2 కాపులు అంజూరపు చెట్టుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే కాలం కాని కాలంలో కూడా కాపు కాస్తుంది. అలాంటి అంజూరపు చెట్టు 3 సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా పండ్లను ఇవ్వలేదంట. ఒక్కసారి కూడా పండ్లను ఇవ్వలేదు. నేను 3 సంవత్సరాల నుండి ఈ చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను కానీ ఒక్కసారి కూడా నేను పళ్ళు తీసుకోలేదు, పండు తినలేదు అని కోపం వచ్చేసింది. ఆయనతో మాట్లాడుతున్నాడు, అరే బాబు, ఎందుకు ఈ చెట్టు వల్ల ఉపయోగం ఏమిటి? ఇది భూమి యొక్క సారాన్ని పుష్కలంగా వాడుకుంటుంది, పచ్చగా కలకల్లాడుతుంది. కాకపోతే ఏం లేవు, పండ్లు లేవు. అంటే ఇది ఏమైంది? గొడ్డుపోతుంది. దీనిని నరికివేయి. ఈ నేల సారం ఎందుకు వ్యర్థమైపోవాలి? ఈ నేల సారము ఎందుకు వ్యర్థమైపోవాలి?
3 ఏళ్ల నుండి చూస్తున్న ఒక పండు లేదు, దీన్ని నరికివేయి అని అంటారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా దయచేసి దయచేసి నేనేం చేస్తానంటే దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ ఒక్క సంవత్సరం ఉంచండి ప్లీజ్. 3 ఏళ్ల నుండి మీరు వెతుకుతున్నారు కదా, నేను ఇంకొంచెం దానికి ఏం చేస్తానంటే చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను. చుట్టూ త్రవ్వి ఎరువు వేయగా ఈ సంవత్సరం ఫలించటానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి. ఒకవేళ ఫలించకపోతే నరికేద్దాం. అంటే ఈ చెట్టు ఏంటి, ఈ ఫలాలు ఏంటి? ఈ చెట్టు ఎవరో కాదండి, ఒక చెట్టుతో పోలుస్తున్నాడు మన జీవితాలను. ఆ ఫలాలు ఏంటంటే దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధమైన ఫలం. ఈ ఫలాలు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు దేవుడు? 3 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్నాడు. అంటే 3 ఏళ్లలో కనీసం ఒక్క లక్షణమైన ఆత్మీయంగా బలపడినటువంటి సందర్భాలు లేవా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలములు అని అనలేదండి. ఫలమేమనగా చాలా ప్రమాదం అండి, చాలా కష్టం. ఫలాలు అంటే కనుక బాగుండేది. దేవుడు ఏంటో ఫలము అన్నాడు, ఆయన మాటకి మనం తలదించక తప్పదు. ఫలము అన్నాడు. ఫలము, ఒక బత్తాయి కాయలో ఎన్ని తొనలు ఉంటాయి? 9 ఉంటాయి, 10 ఉంటాయి. అవన్నీ కలిపితే ఒక ఫ్రూట్, ఒక పండు కదా. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడంటే ఫలము అన్నాడు. ఫలమేమనగా, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎన్ని వచ్చినాయి? 9 లక్షణాలు కలిపితే ఒక ఫలం అండి. మీరు ఫలించండి ఫలించండి అన్నాడు. 3 ఏళ్ల నుండి ఒక పండు కోసమైన ఎదురు చూస్తున్నాను, ఒక్క పండు లేదు. అంటే బాప్తిస్మము తీసుకున్న దగ్గర నుండి, క్రొత్త జీవితం ప్రారంభించిన దగ్గర నుండి, క్రొత్తది మన అంతరాత్మలో ప్రారంభమైన దగ్గర నుండి దేవుడు ఏది ఎదురు చూస్తున్నాడంటే ఆత్మీయ ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. ఇందులో మొట్టమొదటిది ప్రేమ. ప్రేమ ప్రేమ అనగానే మనకు తెలుసు, యేసుక్రీస్తు వారు ప్రేమకు నిదర్శనముగా, ప్రేమ స్వరూపిగా, దేవుని యొక్క సంపూర్ణ లక్షణాలు శరీరముగా క్రీస్తులో నివసించుచున్నది. ఆ ప్రేమ ఏమైందంటే పాపులమైన మన కొరకు, భక్తిహీనులమైన మన కొరకు అతి ఘోరంగా, అతి కిరాతకంగా, అతి క్రూరంగా ఆయన మన కొరకు పాపుల చేతికి అప్పగించబడి మన పాప జీవిత ప్రక్షాళన కొరకు ఆయన శిలువ పైన మరణించాడు. ఆ సమయంలో తండ్రికి ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అంటే ఎంత ఘోరంగా, ఎంత క్రూరంగా, ఎంత కిరాతకంగా వారి కసి, వారి పగ, వారి పళ్ళు పటపట కొరుకుతూ ఆయన చనిపోవాలి, చచ్చిపోవాలి, చనిపోవాలి అన్నంత భయంకరంగా, క్రూరంగా యేసుక్రీస్తు వారిని చంపేశారండి. కానీ అలాంటి సమయంలో యేసుక్రీస్తు వారి తండ్రికి ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరినైనా, వీరిని క్షమించు. నిజంగండి, అంత ప్రేమ, ఆ ప్రేమ ఈరోజు దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి ప్రేమ మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. మనం చెప్పాను కదా, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచు గనగనలాడు తాళమునై ఉంటుంది. అంతే కదా. ప్రవచించు కృపావరము కలిగి కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ఆ కొండ వచ్చి సముద్రంలో పడిపోవాలి అని నేను చెప్పగా అది పడిపోతుంది. అలాంటి పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను
వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి మొత్తం ఇచ్చేసాను, తినండ్రా, ఆ బీదలు చాలా పేదవాళ్ళుగా ఉన్నారు కదా, వారికి పెట్టండ్రా అని చెప్పినా నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. కాల్చబడుటకు నా శరీరాన్ని అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, డంభముగా ప్రవర్తించదు, అది ఒప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని ఓర్చును, నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. వీటన్నిటిలో శ్రేష్టమైనది ఏమిటంటే ప్రేమ. ఈ ప్రేమ దగ్గరే మనం ఆగిపోతే ఈ ఆత్మీయ ఫలము సంపూర్ణంగా మనం ఎప్పుడు ఒక ఫ్రూట్లా, ఒక పండులా ఎలా మారిపోతుంది, ఎప్పుడు మారుతాం? అది పిందెగా మారాలి, దానిలో తొనలు ప్రారంభం అవ్వాలి, ఆ తొనలు తినడానికి ఉపయోగపడాలి. అంటే మన జీవితం అంత గొప్పగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ, ప్రేమ, ఈ ప్రేమ యేసుక్రీస్తు వారు చూపించారు. ఇలాంటి ప్రేమ మనలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆత్మీయ ఫలములో ఒక లక్షణము ప్రేమ. మరి మనలో ఉందా లేదా ఒకసారి. ఈ ప్రేమ మన రక్త సంబంధికుల మధ్య బాగా ఉంటుంది. ఈ ప్రేమ అడుక్కున్న వారి మధ్య కొంచెం తగ్గుతుంది. ఈ ప్రేమ ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర ఇంకొకరి దగ్గర ఇంకోలాగా ఉంటుంది. నీ ఫ్రెండ్ దగ్గర ఒకలాగా ఉంటుంది. కానీ దేవుని పిల్లల మధ్య ఈ ప్రేమ ఎలా ఉండాలంట? మన నిమిత్తము ఆయన తన ప్రాణమును పెట్టెను గనక మనము కూడా మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అన్నంత అన్నంత గొప్ప కార్యక్రమం ఆ ప్రేమ మన జీవితంలో చూపించాలి. ప్రేమ, యేసుక్రీస్తులో ఉన్న ఈ ప్రేమ మనలో ఉండాలి. ప్రేమ. నెక్స్ట్ సంతోషం. ఎలాగ ఉంది? 2026 సంవత్సరం వచ్చింది, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్, సంతోషం, ఓకే. కానీ సమాధానం ఉందా? సమాధానం ఉందా? సమాధానం ఎవరెవరికి సమాధానం? దేవునికి నీకు సమాధానం ఉందా? దేవునికి మనకు సమాధానం ఉందా? దేవునికి మనకు సమాధానం ఎందుకు లేదు? ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఎవడు ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు వ్యభిచారి. వ్యభిచారి ఈ లోకంతో స్నేహం చేసేవాడు వ్యభిచారి. ఈ లోకంతో స్నేహంగా ఉన్నవాడు దేవునికి వ్యతిరేకి, వైరి. మరి నువ్వు లోకంతో స్నేహంగా ఉంటున్నప్పుడు, లోకంతో కలివిడిగా ఉంటున్నప్పుడు, దేవుని కార్యక్రమం నువ్వు పట్టించుకోకపోతే, దేవుని పరిచయను పట్టించుకోకపోతే, దేవునికి నీకు మధ్య ఏం లేదు? సమాధానం లేదు. ఏమంటే మనుషులుగా మనకు సమాధానం లేకపోయినా పర్లేదు, కానీ దేవునికి మనకు సమాధానం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుందండి. అందుకే దేవునితో మనం సమాధాన పడ్డామా? సమాధాన పడ్డాం. నిజమేనా? ఎక్కడ సమాధాన పడ్డాం? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్నాం. తండ్రికి మనకు యేసుక్రీస్తు అడ్డుగా వచ్చాడు. తండ్రికి మనకు సమాధానం ఇచ్చాడు. మరి యేసుక్రీస్తు ఈ లోకములోకి వచ్చాడు అన్న సందర్భంగా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న సందర్భంగా క్రిస్మస్ సమాధానము ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో ఉందా? యేసుక్రీస్తు పుట్టాడన్నటువంటి సంబరము, సమాధానము నీ దగ్గర ఉందేమో, కానీ ఒక భార్యగా, భర్తగా మీ ఇద్దరి మధ్య అలాంటి సమాధానం ఉందా? తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అలాంటి సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్య అలాంటి సమాధానం ఉందా? అన్న చెల్లెల మధ్య సమాధానం ఉందా? అక్క తమ్ముడు మధ్య సమాధానం ఉందా? దేవుని పిల్లలుగా మన కుటుంబాలలో అలాంటి సమాధానము, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. సమాధానము, సమాధానము మాటల్లో సమాధానం చూపించడం కాదు, క్రియల్లో, చేతల్లో ఒకరికొకరము సమాధానం కలిగి ఉంటున్నామా?
సమాధానము లేని ఈ భక్తి జీవితం దేనికి ఉపయోగం? లోకానికి భక్తులుగా కనబడుతున్నాం, లోకానికి క్రైస్తవులంగా కనబడుతున్నాం, కానీ మన అంతరాత్మలో ఎదుటివారి పట్ల మనము సమాధానం కలిగి ఉన్నామా? సమాధానము, ప్రేమ, సంతోషము, సమాధానము. సమాధానము. నెక్స్ట్ దీర్ఘశాంతము. ఓకే, మొన్న చెప్పుకున్నాం. ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొక్క మనసు ఒప్పించటానికి ఏ క్యారెక్టర్ గొప్పదిగా మారిందంటే అక్కడ దీర్ఘశాంతము. మనలో ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటి? దీర్ఘశాంతము. దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహము. ఆశ ఉండాలి, కానీ అది దురాశగా మారకూడదు. ఆశ ఉండాలి, అది దురాశగా మారకూడదు. దురాశగా మారిందంటే కుటుంబంలో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతాయి, సమస్యలు ఎదురవుతాయి, కష్టం ఎదురవుతుంది, అనుకున్న పని జరగదు. ఎందుకంటే ఆశ దురాశగా మారింది. ఆడెవడో దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా 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 దేవుడా. ఏంట్రా భక్త అన్నాడంట. ఏం లేదయ్యా, నా ఆశ ఒకటి ఉంది, చెప్పరా నీ కోరిక ఏంటో తీరుస్తానంట. పట్టిందల్లా బంగారం కావాలన్నాడంట. ఏం కావాలి? పట్టిందల్లా బంగారం కావాలి. తదాస్తు, పో, పట్టిందల్లా బంగారం పో అన్నాడంట. అంతే, ఇంటికి వచ్చాడు. డాడీ అంట కూతురు ఎదురుగా వచ్చేసింది. అలా ఎత్తుకున్నాడు, బంగారం అయిపోయింది. ఆకలేస్తుంది, భోజనం దగ్గరికి వెళ్ళాడు, చేయి పెట్టగానే బంగారం అయిపోయింది. దాహం వేస్తుంది, గ్లాస్ పట్టుకున్నాడు, నీళ్లు బంగారం అయిపోయింది. ఆశ ఉండాలి, కానీ అది దురాశగా మారి మన కుటుంబ జీవితాలను, మన వ్యక్తిగత జీవితాలను, ఇద్దరి కుటుంబాల మధ్య సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, ఆశ దురాశగా మారి అనేక రకాలుగా అనర్థాలను తీసుకొచ్చే విధంగా అది దురాశగా మారకూడదు. ఏ లక్షణము? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆశను నిగ్రహించుకోవాలి. ఇది సరిపోతుంది, ఇది చాలు. చూడండి, కాస్త బిర్యానీ ఒక నెల తర్వాత తింటున్నాం అనుకోండి, ఒక ముద్ద ఎక్కువ తిన్నాను అనుకోండి, ఏమవుతుంది? భుక్తాయాసం ఎక్కువైపోద్ది, అవునా? అది లోపల గ్రైండ్ అవ్వాలంటే చాలా కష్టం. అంటే కొంచెం ఎక్కువ పడినా ఇబ్బంది. అలాగా జీవితంలో ఆశ నిగ్రహం లేకపోతే అది అనేక అనర్థాలకు దారి తీస్తుంది. అందుకనే ఎంత కావాలో అంత ఉండటంలో, అంతలో అడ్జస్ట్ అవటంలో దానికి మించిన ఆనందం మరొకటి లేదు. క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే ఆశా నిగ్రహం. సరిపోతుంది, సరిపోతుంది, చాలు చాలు. ఈ ఆత్మీయ ఫలాన్ని మన జీవితంలో దేవుడు చూడాలని ఎదురు చూస్తున్నాడు. ఎన్నేళ్ల నుండి? 3 ఏళ్ల నుండి నేను ఈ చెట్టున ఫలము వెదకవచ్చుచున్నాను, కానీ ఒక్క సంవత్సరం కూడా, ఒక్క పండు కూడా లేదు. కుండలో ఉన్న కోడు కుండలోనే ఉండాలి, పిల్లోడేమో దొడ్డుగా ఉండాలంటే ఎట్టగండి? దేవుడి సన్నిధిలో చక్కగా కూర్చున్నాం, కానీ దేవుడు కోరుకున్న ఆత్మీయ ఫలం మనలో ఉందో లేదో ఒకసారి ఆలోచించాలి. అందుకనే ఫలం కావాలని కోరుకుంటున్నాం, ఆత్మీయ ఫలం కావాలని కోరుకుంటున్నాం, ఆత్మీయ ఫలములో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం, యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తారు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తారు. ఫలించని దానికి ఎందుకు? మంది ఎక్కువైతే మఠానికి చేయటంట, అంతేనండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలసనంట. అనేకులు వస్తారు, కానీ నిత్యరాజ్యం కొరకు ప్రత్యేకింపబడిన వారు కొద్ది మందే. పిల్లరా, మనము ఆ కొద్ది మందిలో ఉండాలి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తారంట? తీసి పారవేస్తారు. అంతే కదా. ఈ చిటికెన వేలుకు రక్త ప్రసరణ అందలేదనుకోండి, ఏమవుతుంది?
తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది, నల్లగా మాడిపోతుంది. ఆ తర్వాత డాక్టర్ గారు ఏమంటారంటే దాన్ని తీసివేయాలని. యేసుక్రీస్తులో అంటు కట్టబడినటువంటి మనము ఆత్మీయ ఫలములో అభివృద్ధి కాకపోతే, ఆత్మీయ ఫలాన్ని మనం దేవుడికి ఇవ్వకపోతే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాడు? 3 ఏళ్ల నుండి చూస్తున్నాడు. ఫలించట్లేదా? ఫలించట్లేదు. అలాగైతే ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చూసారండి? ఆ మొక్కలు లోపల కలుపు ఎక్కువ ఉందనుకోండి, దాన్ని శుభ్రం చేసిస్తే ఏమవుతుంది? మొక్క చక్కగా పెరుగుతుంది, మంచి ఫలం ఇస్తుంది. కలుపు ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. అలాగని ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించటానికి పనికిరాని తీగలన్నీ తీసి పారవేస్తాను. ఆ పనికిరాని తీగ ఏమవుతుందంటే సారాన్ని పొందుకుంటుంది, కానీ పనికొచ్చే తీగకు ఉపయోగం లేకుండా పోతుంది. ఆ పనికిరాని తీగలు తీసి పారేస్తే ఆ సారం పనికొచ్చే తీగలకు ఉపయోగపడుతుంది. ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించాలని దానిలో పనికిరాని తీగలను తీసి పారవేయను. రైట్, కిందికి చదువుకుందాం. నా యందు నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. 5వ వచనం చదువుకుందాం. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. బహుగా ఫలించును. ప్రభునందు ఉన్నటువంటి వాడు బహుగా ఫలిస్తారు. రైట్, ఇప్పుడు చూద్దాం ప్రియులారా. మరి దేవుడు కోరుకున్నటువంటి 3 ఏండ్ల నుండి దేవుడు కోరుకుంటున్నటువంటి ఈ ఫలాలు మనలో లేకపోతే మరి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? పనికి రాని తీగలను తీసి పారవేస్తానంటున్నాడు. మారు మనసుకు తగిన ఫలం ఫలించండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఫలములు లేని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలములు లేని చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. దేవుడు చెప్తున్నాడండి, ఫైనల్ హెచ్చరిక మాట్లాడుతున్నాడు. ఫలింపని ప్రతి తీగను తీసి పారవేస్తాను. ఫలింపని చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడును. అంటే దేవుడు 2026వ సంవత్సరాన్ని మన జీవితంలోనికి ప్రవేశపెట్టాడంటే అర్థమేంటో తెలుసా? మనము ఫలిస్తామని దేవుడు ఎదురు చూస్తున్నాడు. తండ్రి, 3 ఏళ్ల నుండి చూసావు కదా, ఈ ఒక్క సంవత్సరం కూడా ఉంచునైనా నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను. ఈ ఒక్క సంవత్సరం ఉంచండి, ఫలించిందా సరే, లేకపోతే నేనే నరికివేస్తాను. అందుకని దేవుడు మరొక్క సంవత్సరాన్ని మన జీవితంలోనికి ప్రవేశపెట్టాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఎలా కూర్చున్నామంటే దేవుడిలో మనం ఎదుగుతామని, కొత్త ఆలోచనతో, కొత్త ఉద్దేశాలతో దేవునిలో ఎదగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించిపోవటం నాకు ఇష్టమా? దుర్మార్గుడు తమ దుర్మార్గత చేత నశించిపోవటం నాకు ఇష్టమా? కాదు కదా. వాడు తన బ్రతుకును దిద్దుకొని బ్రతకడమే నాకు ఇష్టం కదా. వాడు తన బ్రతుకును దిద్దుకొని బ్రతకడం నాకు ఇష్టం. కాబట్టి బ్రతుకును దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలు భూమి మీద ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3 ఏళ్ల నుండి ఫలం లేదు కదా, కానీ ఈ సంవత్సరం ఫలం వస్తుందేమో అని ఎదురు చూస్తూ దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తున్నాడంటే దిద్దుకోమంటున్నాడు. ఎక్కడ దిద్దుకోవాలి? దేవా, నేను ప్రేమ అనేటువంటి ఆ విషయంలో చాలా వెనుకబడి ఉన్నాను దేవా, నేను దిద్దుకుంటున్నాను ఆయన. నేను ప్రేమ కలిగి నడుచుకుంటాను. సంతోషము ఎంత ఉన్నా నాకెందుకో సంతోషం లేదు. కానీ ఇక నుంచి నాకు అర్థమవుతుంది తండ్రి, నీవిచ్చిన ఈ జీవితం, నీవిచ్చిన పిల్లలు, నీవిచ్చిన ఇల్లు, నీవిచ్చిన ఈ బ్రతుకు, ఇది చాలు, ఇది సంతృప్తి, నాకు ఇది సరిపోతుంది దేవా అని సంతోషించు. ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు, ఇంకా ఏదో లేదు అనేటువంటి నీ బ్రెయిన్ లేదు 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 అన్నట్టుగానే జీవితం అలా గతించిపోతుంది. కానీ దేవా, ఇలాంటి ఇల్లు లేని వారు కూడా ఉన్నారు, ఇలాంటి జీవితం లేని వారు కూడా ఉన్నారు. ఎందరో బయట పరిస్థితులు చాలా గడ్డుగా ఘోరంగా ఉన్నాయి. వారికంటే నన్ను మంచి పొజిషన్లో పెట్టావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ఈ సంతోషం నేను అనుభవిస్తాను తండ్రి, నీవిచ్చిన ఈ సంతోషం నేను అనుభవిస్తాను. ఉన్నంతలో తృప్తి, మంచం ఉన్నంత వరకు నేను కాలు చాపుకుంటాను. నాకు ఇది చాలు, నువ్వు ఇచ్చినటువంటి ఈ జీవితం నేను సంతోషిస్తాను. ఆ సంతోషం కూడా లేకపోతే ఇంకెందుకు దేవుడు మనకి? ఏమండి, ఉన్నంతలో సంతోషించలేకపోతే ఇంకెందుకు? ఉన్నంతలో సంతోషించమంటున్నాడు. ప్రేమ
సంతోషము, సంతోషము, ప్రభువులో సంతోషించండి. సమాధానం కలిగి ఉండండి, దీర్ఘశాంతంతో ఉండండి. ఒకవేళ వీటిలో గనక ఎక్కడైనా మనం వెనుకబడి ఉంటే, దేవా నేను ఇప్పటివరకు సంతోషించలేదు నాయన, ఇదిగో నేను ఈ రోజు నుంచి నువ్వు నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నేను సంతోషిస్తాను తండ్రి. ఈ సంతోషం, ఈ తృప్తి నన్ను చూస్తున్నటువంటి అనేక మంది నన్ను చూసి నేర్చుకోవాలి. అక్క చూడు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉంది, వదిన చూడు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉంది, పిన్ని చూడు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉంది, అత్తమ్మ చూడు ఉన్నంతలో ఎంత సంతోషంగా ఉంది. ఈ సంతోషం మాకు ఎలా వచ్చింది? ఆమె యేసు ప్రభువును తన జీవితంలో రక్షకునిగా కలిగి ఉంది. ఆమె దేవుని బిడ్డగా మారిన దగ్గర నుంచి ఉన్నంతలో సంతృప్తి పడుతుంది, సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో భర్తతో సమాధానంగా ఉంది. ఆ సమాధానంలో ఉన్నంతలో దీర్ఘశాంతంగా బ్రతుకుతుంది. ప్రేమ, విశ్వాసం, సాత్వికం, సమాధానం, దయాలుత్వం, మంచితనము, ఆశా నిగ్రహం ఉన్నంతలో ఎంత సంతోషం, సమాధానం. ఒకవేళ ఇది లేకపోతే దేవుని రాత్రి మనం అడుగుతాం, తండ్రి నేను ఉన్నంతలో సమాధాన పడతాను దేవా, నేను దిద్దుకుంటాను, నేను దిద్దుకొని నీ కొరకు నేను ఫలిస్తాను, నీ కొరకు నేను ఫలిస్తాను. ఈ ఫలించే ఫలము అనేకులకు నేను ఒక మాదిరిగా కనపడతాను. నాలో నన్ను చూచినటువంటి వారు మీ దగ్గరికి రావటానికి నేను మీ కొరకు ఫలిస్తాను. ప్రేమలో ఫలిస్తాను, సంతోషంలో ఫలిస్తాను, సమాధానంలో ఫలిస్తాను, దీర్ఘశాంతంలో ఫలిస్తాను. నేను దిద్దుకుంటాను దేవా, నాకు మీరు ఇచ్చిన జీవితానికి సంతృప్తి కలిగి ఉంటాను. నేను సనుక్కోని దేవా, గొనగని దేవా, సంతృప్తి కలిగి జీవిస్తాను తండ్రి అని దేవుడి సన్నిధిలో మనం దిద్దుకొని బ్రతకటానికి దేవుణ్ణి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేసుకుని అడిగింది కాదు. అందుకని దిద్దుకొని బ్రతకడానికి నా ప్రియ కుమారుడైన యేసు మీ కొరకు శిలువ మీద బలి అయిపోయినటువంటి బలియాగాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఆయన ఎలా ఉన్నాడో మీరు అలా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకడు 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగా ఫలించడానికి సిద్ధపడండి. అందుకు దిద్దుకొని బ్రతుకుతామంటే నేను నీకు ఆయుష్నిస్తాను, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను నీకు 2026 సంవత్సరం నీకు దీవెనగా మారుస్తాను. నువ్వు దిద్దుకొని బ్రతుకుతానంటున్నావు కదా, ఫలిస్తానంటున్నావు కదా, నేను ఖచ్చితంగా నీకు మేలు చేస్తాను, అందుకు 1000% మేలు చేస్తాను. నువ్వు దిద్దుకొని బ్రతుకుతానంటే మరి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు, భవిష్యత్తు జీవితానికి అవకాశం ఇస్తున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే ఫలించమంటున్నాడు. ఫలించటానికి ఏం చేయాలంటున్నాడంటే దిద్దుకొని ఫలించమంటున్నాడు, దిద్దుకొని బ్రతకమంటున్నాడు. అందుకని దిద్దుకొని బ్రతకడానికి, దిద్దుకొని ఫలించటానికి యేసుక్రీస్తు మరణ త్యాగాన్ని గుర్తుకు తెచ్చుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి. కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో లేక ఆయన పాత్రని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధ్యగుణం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోనవలను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రని త్రాగవలను. ప్రభు శరీరమని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు. చాలా మంది నిద్రించుతున్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. నిద్రించేవారు ఫలించట్లేదు. ఆలోచించండి ప్రియులారా. దేవుడి సన్నిధిలో దేవుడు మరొక సంవత్సరాన్ని మన జీవితంలోనికి అవకాశం ఇచ్చాడు. సంవత్సరమును దయాకిరీటంగా మనకు ప్రవేశపెట్టాడు. ఈ ప్రవేశపెట్టినటువంటి ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఫలిద్దాం, ఫలించేటువంటి వారంగా మనం ఎదుగుదాం. ఫలించటానికి ఏదైతే దిద్దుకోవాలో ఆ దిద్దుకొని మనం ఫలించటానికి దేవుడి సన్నిధిలో ఎదుగుతాం. ఫలించటానికి ఎదిగినప్పుడు, దిద్దుకొని ఎదుగుతున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి సంతోషిస్తాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి సంతోషిస్తాడు. దేవుడు సంతోషించులాగున మనం ఫలిద్దాం. ఆ ఫలించటానికి యేసుక్రీస్తు మరణ
సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ అందులో పాలు పంచుకుంటూ ప్రభువులా ఈ భూమి మీద జీవిస్తూ ఫలించాలి. సంవత్సరాలు దాటిపోతుండగా దేవా నేను గొప్పగా ఫలించటానికి ఈ రోజు నాకు ఒక కొత్త వాగ్దానమే నాయన. అలాంటి వాగ్దానాలు ఏం లేవు ఇక్కడ. ఈ సత్యంలో ఉండి కూడా బలవంతం చేస్తూ వాగ్దానం తీసుకో అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ప్రారంభమవుతున్నాయంటే దేవుని వాక్యానికి ఎదురు తిరుగుతున్నారు, దేవుని వాక్యాన్ని తప్పు చేస్తున్నారు. జాతకాలు చూసుకుంటారు, రోజుకొక జాతకం. ఈరోజు నా జాతకం ఎలా ఉందండి? దేవుని వాక్యాన్ని జాతకంగా చూసుకునే విధంగా తయారైపోయింది. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఒకటే, అదేంటో తెలుసా? ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు గొప్పగా ఫలిస్తే నేను నీకు ఒక వాగ్దానం ఇచ్చాను ఆయన. ఆ వాగ్దానం ఏంటో తెలుసా? నాతో కోట్ల సంవత్సరాలు అనంతకాలం నాతో కలిగి నువ్వు ఉంటావు నాన్న. నిత్య జీవము అనుగ్రహింతు ననునదియే ఆయనే మనకు చేసిన వాగ్దానము. అంతకు మించి వాగ్దానం ఇంకేం కావాలి? నేను నీకు నిత్య జీవితాన్ని ఇస్తానండి దేవుడు. నిత్య జీవితానికి సంబంధించిన వాగ్దానం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. కానీ ఈ రోజుకి రేపుకు ఏదో ఒక చిన్న వాక్యమును పట్టుకొని ఈరోజు ఒక ఆమె ఫోన్ చేసింది, అయ్యగారు వందనాలమ్మా, ముస్తాబాద్ నుంచి ఫోన్ చేసింది. నాకు ఒక మంచి వాగ్దానం వచ్చింది అయ్యగారు అని. ఏం వచ్చిందమ్మంటే, నేను నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పి నాకు వాగ్దానం వచ్చింది. మనుషులను పట్టు జాలరుగా ఎవరిని చేస్తాన్నాడు? శిష్యులను చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మనుషులను పట్టు జాలరులుగా నన్ను చేస్తానంటే మరి మీరు ఏం చేయాలమ్మంటే, నేను దేవుని సువార్త ప్రకటిస్తాను. అంటే ఈ రోజు నీకు తెలిసిందా ఈ విషయం? ఈ రోజు నీకు తెలిసిందా? లేకపోతే బాప్తిసం తీసుకున్న తదుపరి తెలిసిందా? అంటే నాకు ఈ రోజే తెలిసింది. అంటే ఈ విషయం ఎప్పుడు తెలియాలి? సువార్త ప్రకటించాలి, అనేకులు ప్రభు కొరకు పట్టుకొని రావాలి, దేవుని రాజ్యంలోనికి వారిని చేర్చాలి కదా. ఇలా దేవుని పరిచయం జరిగించాలి. కనుక ఆలోచించండి పిల్లలు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఒకటే, నిత్య జీవమును అనుగ్రహించునన్నదియే ఆయనే మనకు చేసిన వాగ్దానం. మరొకరు అంటాడు, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడుతానన్నాడు. ఇలా బైబిల్లో ఉన్నటువంటి బంగారు అక్షరాలు మాత్రమే తీసుకుంటాం, బంగారు వాక్యాలు మాత్రమే తీసుకుంటాం, వాగ్దానాలుగా ఇస్తాం. నిన్ను దహించు అగ్ని ఇవ్వు నన్ను తీసుకుంటామా? ఏమండి? అబ్రహాము కుమారుని బలెడిగిన దేవా నా కుమారుని కూడా బలెడిగిన ఇచ్చేస్తానంటామా? అవి మాత్రం అండి. నావన్నీ అంగీకరించమంటాం, ఇస్తామా? నావన్నీ అంగీకరించం, బాగా చక్కని పాట పడతాం, ఇస్తామా? తాత్కాలికానికి ప్రస్తుత కాలానికి ఆనందపడడానికి కాదండి, శాశ్వత కాలం ఆనందపడే విధంగా దేవుడు అన్నాడు, నేను నీకు నిత్య జీవితాన్ని ఇస్తానన్నాడు. అదే దేవుడు మనకు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం కొరకు భూమి మీద మనం ఏం చేయాలంటే, ఆ వాగ్దానాన్ని సంపాదించుకోవటానికి మనము దిద్దుకొని బ్రతకాలి. దేవా నేను ఇప్పటివరకు ఫలించలేనైనా నేను నీ కొరకు ఫలిస్తాను తండ్రి, నేను దిద్దుకుంటాను దేవా, నాకు అవకాశమేనైనా క్రీస్తు సామ్రాజ్యంలో, క్రీస్తు రాజ్యవ్యాప్తిలో నేను ముందుకెళ్తాను, యేసుక్రీస్తు మరణాన్ని లోకానికి చాటి చెప్తాను, నాకు మరొక అవకాశం ఇవ్వండి తండ్రి అని దేవుని బ్రతిమలాడుతూ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలు పంచుకుంటూ దిద్దుకొని బ్రతకడానికి ఇష్టపడుతూ దేవుని కొరకు ఫలించే విధంగా మన అడుగులు ముందుకేస్తాం. అలా ఎప్పుడైతే ముందుకు అడుగులు వేస్తామో దేవుడు ఆయుష్నిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అతి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు శరీరంలో క్రీస్తు రక్తంలో పాలు పంచుకుందాం. ప్రార్థన చేసుకుందామండి.